వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మన జీవితంలోకి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా తారసపడుతూ ఉంటారు. 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. అది మాత్రం ముమ్మాటికి నిజమనమాట. మరి వాళ్ళు ఎవరు? ఎలాంటి వాళ్ళు? మన లైఫ్‌లోకొస్తే మన లైఫ్‌లో జరిగేదేంటి? బాగా ఒరిగేదేంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి. మన లైఫ్‌ని ఒక చెట్టుతో మనము కంపేర్ చేసుకుంటే, మన జీవితం అనేది ఒక చెట్టు లాంటిది అని మనం అనుకుంటే, ఆ చెట్టుకి ఏ విధంగా ఆకులు, కొమ్మలు, పునాదులు మొదటి దగ్గర నుంచి ఉండే వేర్లు ఉంటాయి గదా! రూట్స్ అలా. అలాగా ఈ 3 రకాలైన వ్యక్తులు మన జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరతారు. నువ్వు వద్దు, నా జీవితంలోకి రావద్దు అని చెప్పేసి నువ్వు అనుకున్నా కానీ వచ్చి తీరతారు. ఎందుకు అంటే జీవితం అనేటటువంటి ఇంత పెద్ద ప్రయాణం మనం చేస్తూ ఉన్నాము. ఈ జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కదా! ఆ ఒడిదుడుకులు చూసేటటువంటి ఆ తరుణంలో మనము ఇలాంటి వాళ్ళని కలుస్తూ ఉంటామనమాట. ఎలాంటి వాళ్ళంటే ఒక చెట్టుకి ఆకులు ఉంటాయి. ఆకులు లాంటి వాళ్ళు మన జీవితంలోకొస్తారు. ఆకులు అనంటే ఆ సీజన్‌ని బట్టి వస్తారనమాట. ఒక సీజన్‌లో ఆకులు మొలుస్తాయి, చిగురిస్తాయి. ఒక సీజన్‌లో ఆకులు రాలిపోతాయి. కాబట్టి సీజనల్ వైస్‌గా మన జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తులనమాట. సీజనల్ అంటే ఒక సిట్యుయేషన్ బట్టి మన జీవితంలో ఏదైనా సిట్యుయేషన్ జరిగిందంటే, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అక్కడ వరకే వాళ్ళ పాత్ర ఉంటదనమాట. వాళ్ళ పాత్రను పోషించి పక్కకెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఆళ్ళు ఆ టైంలో పరిచయం అవుతారు. ఆ తర్వాత మనతో అంత రిలేషన్‌షిప్ పెంచుకోవాలి అని అనుకోరనమాట. సో, అలాంటి వాళ్ళతో మన రిలేషన్‌షిప్ కూడా అంతవరకునే ఉండాలి. చాలా డీప్‌గా వీళ్ళు నా స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళు నా స్ట్రాంగెస్ట్ రిలేషన్‌షిప్పు అని చెప్పేసి మనం కూడా ఫీల్ అవ్వకూడదనమాట. ఇక రెండో వ్యక్తులు, మనకి కొమ్మలుంటాయి కదా! బ్రాంచెస్ ఆ విధంగా ఉండే వ్యక్తులనమాట. వీళ్ళు కొంత స్ట్రాంగ్‌గానే ఉంటారు. ఏదైనా మనకి ఈ సహాయం కావాలన్నప్పుడో, లేదంటే ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడో, మనకి కొద్దో గొప్పో హెల్ప్ చేయాలంటే చేసేంత స్ట్రాంగ్ అయితే ఉంటారు. బట్ కానీ ఎప్పుడైనా మనం మరీ టఫ్ సిట్యుయేషన్‌లో వచ్చి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమా, మనల్ని కాపాడుకునే ప్రయత్నమా అన్నప్పుడు చాలా వరకు మాక్సిమం పీపుల్ వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటారు కదా! సో, అలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో ఒక్కొక్కసారి నిన్ను వదిలేసే టైపే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొమ్మలు పెద్ద ఈదురుగాలొచ్చేసేసి తుఫాన్‌లొచ్చేసినప్పుడు ఎలా విరిగి పడిపోతాయో, అలాగా వీళ్ళు కూడా అలాంటి టఫెస్ట్ సిట్యుయేషన్‌లో ఇది మనకెందుకురా బాబు! మన తలకు చుట్టుకుంటదిరా బాబు! అన్న సిట్యుయేషన్‌లో మాత్రం మనల్ని ఖచ్చితంగా వదిలి వెళ్తారు. కాబట్టి వీళ్ళని కూడా నా బలమైన స్నేహితులు, బలంగా నా ముందు నిలుస్తారు ఏదొచ్చినా నాకని అనుకోకూడదు. ఇక చివరి వాళ్ళు. వీళ్ళు రూట్స్ లాంటోళ్ళండి. ఒక చెట్టుకి రూట్స్ ఎలా ఉంటాయో, అంత పునాది దగ్గర నుంచి మనతో కలిసి ఉన్నవాళ్ళు, పునాదుల దగ్గర నుంచి మనతో ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు చాలా, చాలా, చాలా బలమైన స్నేహితులు కావచ్చు, చాలా బలమైన పార్ట్నర్‌షిప్ ఉన్నవాళ్ళు కావచ్చు, చాలా బలమైన ఏదో ఒక రిలేషన్‌షిప్ నీతో ఏదుంటే అది కావచ్చనమాట. వీళ్ళని కళ్ళు మూసుకొని నమ్మేయొచ్చు. ఎందుకంటే, నీకు ఎలాంటి టఫ్ సిట్యుయేషన్ వచ్చినా వాళ్ళు నిన్ను వదిలి వెళ్లరు. ఎలాంటి ప్రపంచం మొత్తం నిన్ను వేరు చేసినా కానీ వాళ్ళు మాత్రం నిన్ను నమ్ముతూ ఉంటారు. అలాగే ఒక సీజనల్ వైస్‌గా నిన్ను పక్కకు పెట్టేయరనమాట. ఈ సీజన్ వచ్చింది ఇప్పుడు వీళ్ళతో ఉండాలి. ఈ సీజన్ వచ్చింది వీళ్ళని వదిలేయాలి. ఇలా ఉండదనమాట వాళ్ళతో రిలేషన్‌షిప్పు. వాళ్ళతో రిలేషన్‌షిప్పు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పటికి కూడా జీవితంలో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కానీ అలాగే ఉంటదనమాట. కాబట్టి వీళ్ళు నీ స్ట్రాంగెస్ట్ పిల్లర్ అనమాట నీ లైఫ్. ఇలాంటి స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ మాత్రం మనం ఎప్పటికీ వదులుకోకూడదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.